హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఎవర్స్ మీడియా మరియు మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్స్ని మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్ళగా మేము ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతుంది. ఎక్కడంటే ఒక ప్రాపర్ కాలేజ్ని సెలెక్ట్ చేసిన దగ్గర ఇబ్బంది పట్ల, ఆ యొక్క కాలేజ్ ఫీజు దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీజు చెప్తున్నారు అండ్ రాంగ్ ఫీజులు చెప్పిన తర్వాత స్టూడెంట్స్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అదే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫీజులు, ఎగ్జాక్ట్ ఫీజులు యూనివర్సిటీ నుంచి తీసుకొని మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి కాలేజ్ యొక్క ఫీజు డీటెయిల్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో సత్యభామ యూనివర్సిటీ యొక్క ఫీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళగా ముందుగా బీఈ, ఇక్కడ మనకి బీటెక్ బీఈ రెండు ఉంటాయి. ముందుగా బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3,75,000 ఫస్ట్ ఇయర్ పే చేయాలి. సెకండ్ ఇయర్ 3,50,000, థర్డ్ ఇయర్ 3,50,000, ఫోర్త్ ఇయర్ 3,55,000 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాలి. ఇదే ఈ క్లారిటీ మిస్ అవుతున్నారు. మీకు 3.5 అని చెప్తారు, ప్రతి ఇయర్ అంటారు, తీరా కట్ చేస్తే ఫస్ట్ ఇయర్ 3.75. ఓకేనా. నెక్స్ట్ బీఈ సిఎస్సి అండ్ ఏఎన్ఎంఎల్ పరంగా 4,50,000 ఫస్ట్ ఇయర్, 4,25,000 సెకండ్ ఇయర్, 4,25,000 థర్డ్ ఇయర్, 4,30,000 ఫోర్త్ ఇయర్. ఇక బీఈ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4,25,000 సెకండ్ ఇయర్ 4 lakhs, థర్డ్ ఇయర్ 4 lakhs, ఫోర్త్ ఇయర్ 4,05,000. ఇక బీటెక్ సిఎస్సి ఏఐ అండ్ రోబోటిక్స్ ఫస్ట్ ఇయర్ 4,25,000, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 4 lakhs, అలాగే థర్డ్ ఇయర్ 4 lakhs, ఫోర్త్ ఇయర్ 4,05,000. ఇక నెక్స్ట్ ఉన్న కోర్స్ అన్నిటికి కూడా ఇదే ఫీజు. ఏంటి అవి? సిఎస్సి డేటా సైన్స్ కూడా ఏఐ రోబోటిక్స్ ఫీజే, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కూడా సేమ్ ఫీజు, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా సేమ్ ఫీజు. వాటితో పాటు బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కూడా సేమ్ ఫీజు. ఫస్ట్ ఇయర్ 4,25,000, నెక్స్ట్ 2 years సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ 4 lakhs, ఫోర్త్ ఇయర్ 4,05,000. ఓకే. ఇక నెక్స్ట్ బీటెక్ పరంగా బీటెక్ ఏఐ అండ్ డేటా సైన్స్ 4,50,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4,25,000, థర్డ్ ఇయర్ 4,25,000, ఫోర్త్ ఇయర్ 4,30,000. ఇక బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ ఇయర్ 3.5 lakhs, సెకండ్ ఇయర్ 3,25,000, థర్డ్ ఇయర్ 3,25,000, ఫోర్త్ ఇయర్ 3,30,000. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ పరంగా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా ఫస్ట్ ఇయర్ 2,25,000, సెకండ్ ఇయర్ 2 lakhs, థర్డ్ ఇయర్ 2 lakhs, ఫోర్త్ ఇయర్ 2,05,000. ఇక బీఈ ఈసీఈ విత్ డేటా సైన్స్ ఫస్ట్ ఇయర్ 250, సెకండ్ ఇయర్ 225, థర్డ్ ఇయర్ 225, ఫోర్త్ ఇయర్ 230. ఇక బీటెక్ బయోటెక్నాలజీ ఫస్ట్ ఇయర్ 3,25,000, సెకండ్ ఇయర్ 3 lakhs, థర్డ్ ఇయర్ 3 lakhs, ఫోర్త్ ఇయర్ 3,05,000. నెక్స్ట్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 2,50,000, సెకండ్ ఇయర్ 2,25,000, థర్డ్ ఇయర్ 2,25,000, ఫోర్త్ ఇయర్ 2,30,000. బీఈ మెకట్రానిక్స్ ఫస్ట్ ఇయర్ 2 lakhs, సెకండ్ ఇయర్ 1.85 అనగా 1,85,000, థర్డ్ ఇయర్ 1,85,000, ఫోర్త్ ఇయర్ 1,90,000. ఇక బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 1,75,000, 1,65,000, 1,65,000, 1,70,000. నెక్స్ట్ బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ 1,75,000, 1,65,000, 1,65,000, 1,70,000. ఇక నెక్స్ట్ బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ లానే నెక్స్ట్ బీఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, బీఈ ట్రిపుల్ ఈ, బీఈ సివిల్ ఇంజనీరింగ్కి సేమ్ ఫీజులు 1,75,000, 1,65,000, 1,60,000, 1,70,000. బీఎస్సీ నర్సింగ్ 2 lakhs, నెక్స్ట్ 1,85,000, ఆ నెక్స్ట్ 1,85,000, ఫైనల్ ఇయర్ 1,90,000. నెక్స్ట్ బీ ఫార్మసీ పరంగా 2,50,000, 2,25,000, 2,25,000, 2,30,000. నెక్స్ట్ ఎంబీఏ పర్ సెమిస్టర్ 1,75,000. ఇవి సత్యభామ యూనివర్సిటీ యొక్క ఫీ డీటెయిల్స్. ఇక్కడ మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఇంటర్మీడియట్ గ్రూప్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 60% మార్క్స్ అనేవి ఉండాలి. సో మీకు ఈ యొక్క కాలేజే కాదండి, ఈ యొక్క యూనివర్సిటీ కాదండి, అన్ని కాలేజ్ యూనివర్సిటీస్ గురించి ఇలానే ప్రతి వీడియో మన యొక్క ఎవర్స్ మీడియా మరియు మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని, లేదా మీకు ఈ ఫీజుల గురించి క్లారిటీ కావాలి అనుకున్నట్లయితే మా యొక్క టీమ్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది 898-5959-265. మరియు నెక్స్ట్ ఇలానే ఏ కాలేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఫీజుల గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంచుకునే కాలేజ్ యూనివర్సిటీని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ కూడా ఆలోచించుకోండి. వాళ్ళు ఎంత చెప్పారు, మీరు ఎంత పే చేయగలరు, రెండు క్రాస్ చెక్ చేసుకోండి. మీ బడ్జెట్లో ఉన్న బెస్ట్ కాలేజ్నే చూస్ చేసుకోండి. మీరు కట్టలేని డ్రాప్ అవడం కన్నా ముందే మీరు ఎంతవరకు కట్టగలరు, అది లోనా, లేదంటే మీ క్యాషా, లేదంటే ఇతర గోల్డ్ పెట్టి తెచ్చుకుంటారా, ఎలా అయినా సరే మీరు ఎంతవరకు కట్టగలరు అనేది ఆలోచించుకొని మీరు అడ్మిషన్ అనేది పొందండి. చాలా యూనివర్సిటీస్లో డ్రాప్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది నేను క్వశ్చన్ చేయగా బడ్జెట్ కట్టలేక ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ముఖ్య ఉద్దేశం మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ సగంలో ఆపకూడదు అనే కాన్సెప్ట్తో చెప్తున్నానండి. ప్రాపర్గా
మన బడ్జెట్లో ఉన్న కాలేజీలే చూస్ చేసుకున్నాం. బడ్జెట్లో కూడా మంచి మంచి కాలేజెస్ అనేవి ఉంటాయి. ప్లేస్మెంట్స్ అంటారా, మీరు పలానా కాలేజీలోనో పలానా యూనివర్సిటీలోనో చదివితేనే ప్లేస్మెంట్స్ వస్తాయి అనుకున్నట్టే ప్రతి ఒక్కరు అక్కడే చదువుతారు కదా. ప్లేస్మెంట్స్ అనేవి కాలేజీని బట్టి రావండి, మీ యొక్క స్కిల్ని బట్టి మాత్రమే వస్తాయి. ఒక విద్యార్థి ఆ జాబ్కి ఎంతవరకు సెట్ అవుతాడని మాత్రమే ఉంటుంది. అండ్ క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చినంత మాత్రానే తన లైఫ్ సక్సెస్ అయినట్టు కాదు. క్యాంపస్లో ప్లేస్మెంట్ అవ్వకపోయినా సరే ఎంతోమంది బయట క్యాంపస్ల ద్వారా జాబులు తెచ్చుకొని, లేదా 6 నెలలు 3 నెలలు కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా జాబులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మరియు అసలు ప్లేస్మెంటే రాకుండా సొంతంగా కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇంకో చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక కాలేజీలో కానీ ఒక యూనివర్సిటీలో కానీ చదువుకున్నప్పుడు ఉద్యోగం కోసం కాదు, బయట బతకడం కోసం నేర్చుకోవాలి అనేది నా యొక్క ఆన్సర్. ఎనివే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.